గోదావరి హెడ్ క్వార్టర్స్ అయిన భీమవరం పట్టణానికి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ కాబోతుంది. యూత్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి, తర్వాత పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి లైబ్రరీని, డిజిటల్ లైబ్రరీని కట్టి ఇవ్వడానికి బివి రాజు ఫౌండేషన్ వారు ముందుకు రావడం జరిగింది. డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ చైర్మన్ అయిన విష్ణురాజు గారు ఇక్కడ ఫెసిలిటీ, ఇక్కడ కొంత ల్యాండ్ ఉంది, దానికి పిల్లలకు అవసరమైన పార్క్, చిల్డ్రన్ పార్క్ కానీ లైబ్రరీ కానీ చేయాలి అన్నప్పుడు సహృదయంతో ముందుకు రావడం జరిగింది. ఇంచుమించు 3600 SFTలో ఒక లైబ్రరీని, డిజిటల్ లైబ్రరీ, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఉండే విధంగా లైబ్రరీని కడుతున్నారు. అది తొందరలోనే అందుబాటులోకి వస్తుంది. దాంతోపాటు పిల్లలకు ఒక ప్లే ఏరియా, ప్లే జోన్ అంతా కూడా క్రియేట్ చేస్తున్నాం. లోకి వస్తుంది, జూన్ నాటికి అవుతుందని చెప్పేసి మనం ప్లాన్ చేసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం హెడ్ క్వార్టర్లో బేసిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం భవ్య భీమవరం అనే ఇనిషియేటివ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, మనము ఇక్కడ ఉన్న దాతలందరినీ, ఫిలాంథ్రపిస్ట్ని ముందుకు తీసుకొచ్చి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైతే పార్క్స్ కానీ, గ్రీన్ స్పేసెస్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన అంబేద్కర్ జంక్షన్ దగ్గర బివి రాజు ఫౌండేషన్, విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వారు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఒక చిల్డ్రన్స్ పార్క్, దాదాపు ఒక 37 సెంట్లలో ఒక చిల్డ్రన్స్ పార్క్, ప్లే ఏరియా డెవలప్ చేయడం జరుగుతుంది. అది కాకుండా యూత్ అందరికీ ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ చిన్నపిల్లలకి కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి లైబ్రరీ, అందులో రీడింగ్ రూమ్తో పాటు ఆడియో విజువల్ రూము, డిజిటల్ లైబ్రరీ విత్ టాయిలెట్స్, మంచి ఎన్వైరన్మెంట్తో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, యూత్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ లైబ్రరీ కూడా రాబోతుంది. సో ఇదంతా కూడా మనం భవ్య భీమవరం ఇనిషియేటివ్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం చాలా మంచి విషయం. దాంట్లో బివి రాజు వారు ముందుకు రావడం ఈ పబ్లిక్ ఎంతో ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే 4-5 మంత్స్లో ఇది కంప్లీట్ చేసుకొని పబ్లిక్ ఇది యూటిలైజేషన్కి తీసుకొస్తామని చెప్పి తెలుపుతున్నాం.